తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. కుప్పం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు పితృవియోగం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా ఈనాడు విలేఖరిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన రామయ్య తర్వాతి కాలంలో హైదరాబాద్లో ఈనాడు సెక్రటేరియట్ వార్తలు కవర్ చేసేవారు. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఈనాడులో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ని స్థాపించి వేలాది మంది గ్రామీణ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందించారు. కందుకూరులో జరిగే సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా నిలిచేవారు. రామయ్య అంత్యక్రియలు శనివారం ఉదయం 10 గంటలకు కందుకూరులో జరుగుతాయి. కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, విద్యావేత్త, కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య మృతి తీరని లోటు అని అన్నారు. ఈనాడు రామయ్యగా ప్రసిద్ధులైన ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల రామయ్య మృతి బాధాకరం. వారి స్మృతికి నివాళులర్పిస్తున్నాను. బహుముఖ ప్రతిభాశాలి అయిన రామయ్య గారు వివిధ రంగాల ద్వారా అందించిన సేవలు చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ, కుప్పం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ చైర్మన్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం స్వర్గస్థులైనారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. అరగంట క్రితం ఒక బాధాకరమైన వార్త తెలియవచ్చింది. కంచర్ల రామయ్య గారు కందుకూరు నివాసస్తులు. మా ప్రియతమ నాయకులు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. మరియు మా కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షులుగా, కడా అడ్వైజరీ కమిటీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. వారి తండ్రి గారు శ్రీకాంత్ గారు చాలా తక్కువ సమయంలో కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా తట్టి లేపి పార్టీ కోసం ఎన్నికలప్పుడు కానీ తదుపరి పార్టీ వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా మేమందరూ ఒక టీమ్గా మేమంతా కలిసి పనిచేసాం. ఆయన ఎంతో ఇబ్బందుల్లో కూడా కుప్పం నియోజకవర్గంలో సమయం కేటాయిస్తూ ఇక్కడంతా కూడా పార్టీ విషయాల్లో చాలా చురుగ్గా పనిచేసే వ్యక్తి. వారి తండ్రి గారు ఆయన ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, కంచర్ల రామయ్య చౌదరి. ముఖ్యంగా ఆయన ఈనాడులో ఒక సీనియర్ జర్నలిస్ట్గా మంచి నీతి నిజాయితీకి పేరు పొంది ఒక ఉత్తమ జర్నలిస్ట్గా పేరు ప్రతిష్టలు గడించినటువంటి వ్యక్తి. అదేవిధంగా తన స్వయం కృషితో చాలా కష్టపడి పైకి వచ్చి అక్కడ వచ్చి ఒక ఇంజనీరింగ్ కాలేజీ విద్యా సంస్థలను కూడా స్థాపించి చాలా చక్కగా దాన్ని నడుపుతున్నారు. కాబట్టి వారు కేవలం 74 సంవత్సరాలు నాకు తెలిసి ఆయన వయసు. చాలా తెలివైన వారు, చాలా జ్ఞానవంతుడు, చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఒక రకంగా ఈ వయసు అనేది చాలా చిన్న వయసు ఆయనకు. ఆయన అనారోగ్య కారణంగా చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. మేమందరూ కూడా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు మాకు అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశమై ఆయనకు నివాళులు అర్పించడం కూడా జరిగింది. రేపు అందరూ కూడా అక్కడ ఆయన పార్థివ దేహానికి కందుకూరుకు వెళ్ళి నివాళులు అర్పించే కార్యక్రమం కూడా మేము చర్చించుకొని మా నాయకులందరూ కూడా అక్కడ వెళ్ళాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాము. కాబట్టి అటువంటి మహనీయునికి ఈరోజు ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఆ దేవుడు ఆ కుటుంబానికి మొత్తం కూడా ధైర్యము ఇవ్వాలి, వాళ్ళకి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ మేమందరం కూడా ఆయనకు గౌరవప్రదంగా ఈరోజు ఇక్కడ ఆయన పూజలు కూడా చేసి ఆయన ఆత్మ శాంతించాలని 2 నిమిషాలు అందరూ మౌనం పాటించాలని చెప్పి అందరినీ కోరుతున్నాను.